Hi, hello everyone. ఒక స్మాల్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఏంటంటే థాయ్ వీసా చాలా సింపుల్, చాలా ఈజీ. థాయిలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 డెస్టినేషన్స్ అన్నమాట, టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇన్ ద వరల్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సెవెంత్ అనుకుంటాను ప్లేస్. It's placed 7th. But in terms of revenue generation from tourism, it is ranked 4th. చాలా చాలా రెవెన్యూ జనరేట్ చేస్తారు టూరిజం మీద. రఫ్గా 24% ఆఫ్ ద జీడిపి ఈస్ డిపెండెంట్ ఆన్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ బై టూరిజం. ఇప్పుడు రీసెంట్గా ఇండియన్స్ చాలామంది వస్తున్నారు. ఒక 10 years బ్యాక్ పెద్ద ఎక్కువ లేదనమాట. రఫ్గా ఒక 4 lakhs 3 lakhs వచ్చేవాళ్ళు. 2019-20 డేటా, 20 లేదు ఆఫ్ కోర్స్, 2019 డేటా ప్రకారం 1.8 million ఇండియన్స్ విజిట్ థాయిలాండ్. డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట. అంటే 1.8 million అంటే 18 lakhs పీపుల్ ఇండియన్స్ వస్తుంటారు. There are many flights. రఫ్గా చెప్పాలంటే more than 550 flights ఉన్నాయి, డైరెక్ట్ ఫ్లైట్స్ ఇండియా నుంచి. Of course, different carriers, and it's very cheap to travel to Thailand. హైదరాబాద్ నుంచో లేకుంటే చెన్నై నుంచో ఢిల్లీ, ముంబై ఇక్కడ వెళ్ళేదానికంటే కూడా బ్యాంకాక్ వచ్చేదానికి చాలా చీప్ ఉంటుంది అన్నమాట ఫ్లైట్. అండ్ కొన్ని ఫ్లైట్స్ అయితే ఈవెన్ ఫుకేట్కి డైరెక్ట్గా ఉన్నాయి. అండ్ థాయిలాండ్లో 2 airports ఉన్నాయి. ఐఎమ్ సారీ, బ్యాంకాక్లో 2 మేజర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, సువర్ణభూమి అండ్ డాన్ మువాంగ్. డాన్ మువాంగ్ అంతా లో కాస్ట్ క్యారియర్స్ అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఎయిర్ ఏషియా ఆపరేటెడ్ బై ఎయిర్ ఏషియా, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సువర్ణభూమి వచ్చి ద నేషనల్ ఫ్లాగ్ క్యారియర్, థాయ్ ఎయిర్వేస్ వాళ్ళ హబ్ అది. సో ఫ్లైట్స్ ప్రతి దగ్గరకు ఉన్నాయి, డాన్ మువాంగ్కి ఉన్నాయి, ప్లస్ సువర్ణభూమి కూడా ఉన్నాయి. దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇండియన్స్ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఒక సబ్స్క్రైబర్ భానుప్రకాష్ అని ఒక అతను థాయ్ వీసాస్ మీద ఒక వీడియో చేయమని చెప్పాడు. కోర్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యాక్చువల్గా ఇది అసలు కరెక్ట్ టైమే కాదు టు టాక్ అబౌట్ వీసాస్. ఎందుకంటే కోవిడ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ స్టాప్డ్. బట్ స్టిల్ ఓకే, పాపం అడిగి 2 weeks అయింది, నాకు టైం లేదు రీసెంట్గా, అందుకని ఐఎమ్ సారీ రియలీ, బట్ ఫైనలీ గాట్ సమ్ టైమ్. అంటే ఈ రోజుతో మాకు స్కూల్ ఎండ్ అయిపోయింది. సో టుమారో నుంచి కొంచెం లీజర్గా ఉంటుంది అన్నమాట. సో ఐ హ్యావ్ టైమ్ టు మేక్ అ వీడియో. ఎనీవేస్, మోస్ట్గా ఇండియా నుంచి వచ్చేదంటే టూరిస్ట్ వీసాసే, టూరిజం కోసమే వస్తారు. ఫస్ట్ బేసిక్ టైప్స్ ఆఫ్ వీసాస్ అంటే టూరిస్ట్ వీసాస్, వర్క్ వీసాని నాన్ బీ వీసా అంటారు. ఇవి కాకుండా ఇండియా నుంచి రిటైర్మెంట్ అని చెప్పి మ్యారేజ్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఆర్ జీరో అని చెప్పొచ్చు. అవి నాన్ ఓ అంటారు. నాన్ ఓ అంటే దర్ 2 types, మ్యారేజ్ అండ్ రిటైర్మెంట్. మోస్ట్గా ఎక్స్పాట్స్ ఫ్రమ్ వెస్టర్నర్స్ అన్నమాట, వాళ్ళు యూస్ చేసుకుంటుంటారు ఈ వీసాస్ని. ఇవి అండ్ పిఆర్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ, అంత ఈజీగా ఇవ్వరు, దట్స్ ఆల్. సో టుడే వీ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ టూరిస్ట్ వీసాస్, ఓకే? ఎందుకంటే టూరిజం మీద మేజర్గా వస్తారు కాబట్టి. టూరిస్ట్ వీసాలో సింపుల్గా అంటే థాయిలాండ్కి ఇండియాకి ఒక ఫెసిలిటీ ఉంది, వీసా ఆన్ అరైవల్. అంటే అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ వీసా తీసుకోవచ్చు అనమాట. అది వీసా ఆన్ అరైవల్. నెక్స్ట్ వచ్చి ద రెగ్యులర్ టూరిస్ట్ వీసా. అదేంటంటే అక్కడే ఇండియాలోనే థాయ్ ఎంబసీ వాళ్ళే ఇస్తారు, కాన్సులేటర్ ఎంబసీ స్టాంప్ వేస్తారు వీసా ఆన్ యూర్ పాస్పోర్ట్. ఆ వీసాతో ఇక్కడికి రావడం, ద రెగ్యులర్ టూరిస్ట్ వీసా. రీసెంట్గా ఒకటి స్టార్ట్ చేశారు, ఈ వీసా ఆన్ అరైవల్ అని. కాకుంటే అది ప్రస్తుతానికి బ్యాన్, కంప్లీట్లీ స్టాప్ అన్నమాట. అదేంటంటే ఆన్లైన్లో అది కూడా, ఇవన్నీ వీసాస్ కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విఎఫ్ఎస్ అని ఒకరు ఉన్నారు, వాళ్ళ ద్వారానే చేస్తారు. మనం డైరెక్ట్గా థాయ్ కాన్సులేట్ కానీ థాయ్ ఎంబసీ కానీ ఎక్కడ వెళ్ళాం. ప్లస్ హైదరాబాద్, ఏపీలో, ఈవెన్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ, తెలుగు వాళ్ళకి రాయల్ థాయ్ కాన్సులేట్ లేదు. సో విఎఫ్ఎస్ ఆఫీస్ ఉంటుంది, హైదరాబాద్లో ఉంది.
ఒకప్పుడు అది గ్రీన్ పార్క్ హోటల్ ఉంది కదా, అమీర్పేట దగ్గర టర్న్ అవుతుంది రోడ్ ఇన్సైడ్. దానికి ఆపోజిట్ సమ్ మాల్ ఎలా ఉండేది, అపార్ట్మెంట్ సంథింగ్ అక్కడ ఉండేది. ఇప్పుడు అది చేంజ్ చేశారు. ఇట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు సమ్ బంజారా హిల్ సమ్వేర్ షిఫ్ట్ చేశారు. అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది అక్కడికి వెళ్ళాలి. సింపుల్ ప్రొసీజర్ అనమాట. ఓకే, వీ డీల్ విత్ టూరిస్ట్ వీసాస్. ఈ విఓఏ లేదు, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్, వీసా ఆన్ అరైవల్ అంటే ఏంటంటే, మీకు పాస్పోర్ట్ ఉంది. పాస్పోర్ట్ మినిమం అంటే ఒక 6 months వ్యాలిడిటీ ఉండాలి. మినిమం 2 pages పాస్పోర్ట్స్లో ఫ్రీగా ఉండదు, ఎందుకంటే స్టాంపింగ్ అక్కడ 2 times జరుగుతుంది, ఇక్కడ 2 times జరుగుతుంది. సో 4 stamps అడుగుతారు, 2 pages కంప్లీట్ ఫ్రీగా ఉండాలి. ప్లస్ వీసా ఆన్ అరైవల్ ఏంటంటే, నువ్వు వచ్చే ముందరే బుకింగ్స్ ఉండాలి, హోటల్ బుకింగ్స్ కంప్లీట్స్ ఇన్ యూ ఐటినరీ. ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, ఈ హోటల్స్ ఎక్కడెక్కడ ఉంటావు అన్ని హోటల్ బుకింగ్స్ ఉండాలి. Booking.comలో ఈవెన్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. పే లేటర్ అని కూడా ఉంటాయి చాలా వరకు, వాటిలో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మీ ఇష్టం మార్చుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. అంత సీరియస్ ఏం కాదు. వీళ్ళేం ఫోన్ చేసి హోటల్స్ అడిగేది అంత ఇదే ఉండదు. ఎందుకంటే ఈ పీక్ సీజన్లో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. పీక్ సీజన్లో అఫ్కోర్స్ కొన్నిసార్లు ఫ్రీగా ఉండొచ్చు, రేర్గా. నార్మల్గా రష్గానే ఉంటుంది. సో దానికి ఏంటంటే టికెట్స్, టు అండ్ ఫ్రో టికెట్స్ అవి లేకుండా అఫ్కోర్స్ ఎయిర్లైన్ వాళ్ళు క్యారియర్స్ అలౌ చేయరు ఫ్లైట్లో. సెకండ్ థింగ్, హోటల్ బుకింగ్స్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సపరేట్ క్యూ ఉంటుందన్నమాట వీసా ఆన్ అరైవల్ వాళ్ళకి. దాంట్లో వెళ్ళాలా, అక్కడ వీసా ఆన్ అరైవల్లో 2000 baht ఫీ ఉంటుంది. 2000 baht ప్లస్ ఫండ్స్ చూపించాలా, నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావు నీ ట్రిప్ని ఇక్కడ అని. ఇండివిజువల్ అయితే ఒకరు వస్తే 10,000 baht చూపించాలా. ఒక ఫ్యామిలీ 3-4 people అంటే 20,000 baht చూపించాలి. ప్లస్ ఇంకోటి, ఈ వీసా ఆన్ అరైవల్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 15 days. 15 days వెనక్కి వెళ్ళిపోవాలా. నీ ఫ్లైట్ టికెట్స్ కూడా ఈ 15 days లోపలే ఉండాలా. ప్లస్ దిస్ ఈజ్ నాన్ ఎక్స్టెండబుల్, ఎక్స్టెన్షన్ లేదన్నమాట దీనికి. 15 daysకి వెళ్ళిపోవాలి. ఇది వీసా ఆన్ అరైవల్. వెరీ సింపుల్. పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలా, 6 months, 2 pages ఫ్రీగా ఉండాలా, 2000 baht ఫీ, 10,000 baht ఫర్ ఇండివిజువల్ ఫండ్స్, 20,000 baht ఫర్ ఫ్యామిలీ, హోటల్ బుకింగ్స్, to and fro flight tickets. సింపుల్. నేనైతే ఇప్పటి వరకు ఈ 7.5 yearsలో ఏ వీసా, టూరిస్ట్ వీసా రిజెక్షన్ అనేది ఎప్పుడు వినలేదు, చూడలేదు. వెరీ ఈజీ. ద సెకండ్ టైప్ ఆఫ్ వీసా అంటే రెగ్యులర్ వీసా, నార్మల్ ఇండియాలో అప్లై చేసుకొని వచ్చేది. దానికి ప్రొసీజర్ ఏంటంటే సేమ్ పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి, 6 months వ్యాలిడిటీ, 2 free pages కంపల్సరీ. ప్లస్ ఒక ఫామ్ ఉంటుంది, విఎఫ్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక ఫామ్ ఉంటుంది, లేదంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు విఎఫ్ఎస్ సైట్లో కూడా. ఆ విఎఫ్ఎస్ సైట్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విఎఫ్ఎస్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని మొత్తం ఫిల్ చేయాలి. నీట్గా ఉంటుంది, అన్ని చదువుకోవచ్చు, ఏం కాదు, ఫిల్ చేసుకోవచ్చు. సేమ్ అగైన్ 2 and 4 టికెట్స్ ఉండాలి, కన్ఫర్మ్ టికెట్స్. నెక్స్ట్ మళ్ళీ అకామిడేషన్ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే ఫండ్స్ చూపించాలి. ఫండ్స్ వచ్చి ఇండియన్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ స్టేట్మెంట్ చూపించవచ్చు, లేదంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా, బ్యాక్ అది పిన్ అది కవర్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపించవచ్చు. ఫ్రంట్ కూడా సరిపోతుంది అనుకుంటాను, అది చూపించవచ్చు. లేదా మీరు కావాలంటే థాయ్ బాత్ తెచ్చుకుంటారు, థాయ్ బాత్ $10,000 క్యారీ చేయొచ్చు ఫ్లైట్స్లో, నో ప్రాబ్లం. అది ఫండ్స్ ప్రూఫ్ చూపించాలి. ఆఫ్ కోర్స్ బ్యాంక్లోంచి డ్రా చేశాను, డాలర్స్ తీసుకున్నాను ఆర్ సంథింగ్ బాత్ తీసుకున్నాను, ప్రూఫ్ ఉండొచ్చు. కొన్ని ఉన్నారు, చాలామంది ఏజెంట్స్ ఉన్నారు,
వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బాగా తీస్తారు. నా సజెషన్ ఏంటంటే, ఓకే, అది మళ్ళీ చెప్తాను. ఇది సఫిషియంట్ ఫండ్స్ ప్రూఫ్ ఉండాలి. ప్లస్ కొంతమంది ఇండియన్స్ కాకుండా ఇండియాలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేపాలీస్, భూటానీస్, వీళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకంటే ఒక స్పెసిఫిక్ అకామిడేషన్ చూపించాలి ఇండియాలో ఎక్కడ ఉంటున్నారు కంపల్సరీగా అనేది వాళ్ళ కోసమే. ఇండియన్స్ కంటే అవసరం లేదు. ఇవన్నీ అవి ఫిల్ చేసి ఫోటోగ్రాఫ్, ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ లైక్ దిస్, సమ్ బ్లూ ఎనీ కలర్లో ప్లెయిన్ ఫోటో తీసుకొని వాళ్ళకి ఇచ్చి సబ్మిట్ చేస్తే థర్డ్ డే నీకు వచ్చేస్తుంది వీసా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే నువ్వు వీసా విఎఫ్ఎస్కి వెళ్ళి అప్లై చేస్తే వాళ్ళు మండే ఈవినింగ్ పంపిస్తారు చెన్నైకి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అప్లై చేస్తే తెలుగు వాళ్ళకి మండే ఈవినింగ్ డిస్పాచ్ చేస్తారు చెన్నైకి. కాన్సులేట్ జనరల్ చెన్నైలో ఉంది, రాయల్ థాయ్ కాన్సులేట్. ట్యూస్డే వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆ రోజు ప్రాసెసింగ్ అయిపోతుంది. వెన్స్డే ఆఫ్టర్నూన్కి నీకు చేతిలో వచ్చేస్తుంది. అఫ్కోర్స్ నీ ఇష్టం అది. ఫీ ఉంటుంది, ఎక్స్ట్రా ఫీ, డైరెక్ట్ పోస్టేజ్ కానీ, లేదంటే యూ కెన్ కలెక్ట్ ఇట్ బై హ్యాండ్ అట్ ద విఎఫ్ఎస్ సెంటర్. ఇలా చేయొచ్చు. చాలా ఈజీ ఇది కూడా, అంతే, ఏముండదు. ప్లస్ దీనికి ఫీ వచ్చి 2500 రూపీస్ అన్నమాట. ఇది సింగిల్ ఎంట్రీ అంటారు. అంటే ఒకసారి థాయిలాండ్కి వచ్చిన తర్వాత, వీసా వచ్చిన తర్వాత ఒకసారి ఉంటావు. అండ్ ఈ వ్యాలిడిటీ వచ్చి 60 days వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 2 months. మ్యాక్సిమం స్టే చేయగలిగింది 2 months. 2500 రూపీస్ సింగిల్ ఎంట్రీ. నార్మల్గా ఎవరు వచ్చినా సింగిల్ ఎంట్రీలో అప్లై ఇస్తారు. మల్టిపుల్ ఎంట్రీ అంటే దానికి మళ్ళీ మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి, ఎందుకు వస్తున్నావు, తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు నీకేంది. ఎవరు, నాకు తెలిసి ఎవరు మల్టిపుల్ ఎంట్రీలో రారు. ఆ మల్టిపుల్ ఎంట్రీలో వచ్చి వ్యాలిడిటీ ఆల్మోస్ట్ 6 months ఉంటుంది. అండ్ 12,000 సంథింగ్ ఉండాలి రూపీస్ ఫర్ దట్. ఈ వీసా వచ్చి ద రెగ్యులర్ టూరిస్ట్ వీసా. అఫ్కోర్స్ నువ్వు మండే అప్లై చేసావు, వెన్స్డే నీకు టూరిస్ట్ వీసా వచ్చింది, నువ్వు బయలుదేరి వస్తావు. ఇక్కడ వీళ్ళకి సపరేట్ క్యూస్ ఉంటాయి అంటే ఇమిగ్రేషన్ కౌంటర్స్, అక్కడ వెళ్ళాలి. అక్కడ కూడా కొంచెం మ్యాడ్ రష్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మోస్ట్ ఫ్లైట్స్ అన్నీ అదే టైంకి వస్తాయి ఇండియా నుంచి, ఈవెన్ ఫ్రమ్ చైనా. ఆ రష్ చూస్తేనే భయపడతారు. మ్యాడ్ రష్ అనమాట. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. వాళ్ళు అప్పుడు మ్యాక్సిమం నేను పెద్ద క్వశ్చన్ చేయరు, కాకుంటే కొంచెం చేయొచ్చు వాళ్ళకి డౌట్ వస్తే. ఫ్లైట్లో వచ్చి మనకు ఒక కార్డు ఇస్తారు, ఎంట్రీ ఎగ్జిట్ కార్డ్ అంటారు దాన్ని. దాంట్లో ఫ్రీ మొత్తం నీ డీటెయిల్స్ మొత్తం రాయాలి, ఫ్లైట్ నంబర్, ఎక్కడ ఉంటున్నావు, ఎవ్రీథింగ్, నీ ఆక్యుపేషన్ ఏంటి అని అడుగుతుంది. బేసిక్ క్వశ్చన్స్, ఇన్కమ్ ఎంత అని రాయాలి. ఆ ఇమిగ్రేషన్ అప్పుడు ఒక కార్డు, ఎంట్రీ కార్డు వాళ్ళు స్టాంప్ చేసి వాళ్ళు తీసుకుంటారు. ఒక స్మాల్ స్లిప్ లాగా ఎగ్జిట్ కార్డు ఉంటుంది, అది పాస్పోర్ట్లో పెట్టి ఇచ్చేస్తారు, మనకి ఇస్తారు, రిటర్న్ ఇస్తారు. అది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది పోయినా కూడా చాలా పెద్దగా ఇష్యూ అవుతుంది, ఫైన్స్ వేయచ్చు, లేదా ఇంకేమైనా చేయొచ్చు. అది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది రిటర్న్ వచ్చేటప్పుడు ఆ కార్డు తీసేసుకుంటారు థాయ్ వాళ్ళు. ప్లస్ ఈ వీసా ఏంటంటే ద రెగ్యులర్ టూరిస్ట్ వీసా 2 months వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు. నువ్వు కావాలంటే నువ్వు 60 days ఉన్నావు ఇక్కడ హ్యాపీగా థాయిలాండ్లో, ఇంకా ఉండాలనిపించింది, 7 days ఇస్తారు ఇండియన్స్కి ఎక్విబుల్. ఎక్కడైనా ఇమిగ్రేషన్ సెంటర్కి వెళ్ళొచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. జస్ట్ 7 days ఫర్ ఇండియన్స్. అది మోస్ట్ ఆఫ్ ద వెస్ట్రన్ కంట్రీస్కి, కొన్ని జపాన్, సౌత్ కొరియా వీళ్ళకైతే 1 month ఇస్తారు. మ్యాక్సిమం ఇండియా నుంచి వచ్చేదంతా కూడా ప్యాకేజ్ టూర్స్. చాలా తక్కువ మంది, నెగ్లిజిబుల్ పర్సంటేజ్ డైరెక్ట్గా వస్తుంటారు. ఇది టూరిస్ట్ వీసా, రెగ్యులర్ టూరిస్ట్ వీసా. ఎక్కడ ఉండాలంటే booking.com ఉంది, అగోడా ఉంది, ఇక్కడ చాలా పాపులర్, బుక్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ కొన్ని చీప్గా వస్తుంటాయని చెప్పి కొన్ని ఉంటాయి అన్నమాట, అపార్ట్మెంట్స్. ఊరికే వాటిలో చీప్గా కనిపిస్తుంటాయి, కానీ అవి చీప్ కాదు, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. ప్లస్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఓన్డ్ బై చైనీస్. మీకు అంత కోఆపరేటివ్గా ఉండరు వాళ్ళు, వచ్చి చూపించడము హోటల్ అంత ఇది ఉండదు అనమాట, జస్ట్ అది పడేసి ఉంటుంది. బెటర్ బుక్ డీసెంట్ హోటల్స్ బేస్డ్ ఆన్ యువర్
దిస్ వన్ ఫండ్స్ బెస్ట్ అన్నమాట. ఇది వీసా, ద రెగ్యులర్ టూరిస్ట్ వీసా. నీకు ఫండ్స్ 10,000 బాత్ కానీ ఇలాగా. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ థాయ్ బాత్ కావాలి ఇక్కడ. వాట్ ఐ సజెస్ట్ ఈస్, అక్కడ మీరు మామూలు వీసా వీసా ఉన్న అరైవల్లో వచ్చినా కూడా ఫస్ట్ థింగ్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు క్యాష్ మార్చుకోవద్దు, థాయ్ బాత్స్ తీసుకోవద్దు. అన్ని బ్యాంక్స్ ఉంటాయి, కసికాన్, కేటీబీ, కియట్నా, కిమ్ సియామ్, కమర్షియల్, నెక్స్ట్ బ్యాంకాక్ బ్యాంక్, అన్నీ ఉంటాయి లైన్గా. ప్రతి ఎయిర్పోర్ట్లో మీకు జస్ట్ అవుట్ సైడ్ రాగానే మొత్తం ఉంటుంది. ఇక్కడ ఎక్కడ తీసుకోవద్దు. మీరు కావాలంటే ఇండియాలో మినిమం బాత్ తెచ్చుకోండి, 2,000 3,000 జస్ట్ అలాగా బేసిక్ ట్యాక్సీ ఫేర్కి అలాగా. ఇండివిజువల్గా వచ్చేవాళ్ళు అయితే టూర్ ప్యాకేజ్ వస్తే వాళ్ళకి ఒక బస్సు వస్తుంది, వాళ్ళు తీసుకెళ్తారు, మళ్ళీ వాళ్ళు ఎక్కడ చేసుకుంటారు. కానీ ఎవడు వచ్చినా కూడా క్యాష్ ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ కనబడి బెస్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఒకటి ఉందన్నమాట ఇక్కడ. అది ఇంకో వీడియో చేస్తాను నెక్స్ట్ టైం, చెప్తాను దానికి. ఇక్కడే తీసుకోవచ్చు క్యాష్, బెస్ట్ ఎక్స్చేంజ్ రేట్ అన్నమాట. ప్లస్ మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా థాయ్ బాత్ మేము ఎగిరిపోయింది గొద్దనుకున్నారు, అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే మీకు గుడ్ ఎక్స్చేంజ్ రేట్ అన్నమాట, రూపీస్. దిస్ ఈస్ అబౌట్ వీసాస్. Hope it's useful to you. Thank you so much, and see you soon in another video. Take care. Bye bye.